వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వీడియో క్లాసెస్. ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం, నల్ స్పేస్ కాలన్ స్పేస్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసినాం. కానీ నల్ స్పేస్ మీద కాలన్ స్పేస్ మీద ఆ ప్రాబ్లమ్స్తో పాటు అండ్ అక్కడ వరకు ఓకే, నల్ స్పేస్ కాలన్ స్పేస్. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్స్ అండ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్స్ బేసెస్ అండి. దిస్ 3 డెఫినేషన్స్ మీద ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. సో లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ స్పాన్ తెలుసుగా అండి. స్పాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్సే కదా. సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఎలా రాస్తాం? వన్ స్కేలార్ వన్ వెక్టార్ యొక్క ఎడిషన్నే ఏమంటున్నాం మనం? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టార్స్ అంటున్నాం. సో ఇన్ దిస్ లీనియర్లీ సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ వెక్టార్స్, in the scalars are equals to 0 is known as a linearly independent. Scalars are not equals to 0 is known as a linearly dependent set. And linearly independent set is nothing but a it's a linear first we have to written linear combination, so which is nothing but a span. Linear combination of elements, linear combination of vectors and scalars, and we have to written in this linear combination the scalars are equals to 0 is known as a linearly independent set. The scalars are not equals to 0 is known as a linearly dependent set. Scalars అనేవి 0 అయినాయి అనుకోండి ఇండిపెండెంట్, స్కేలర్స్ ఈక్వల్ కాలేదనుకోండి డిపెండెంట్. కానీ ఫస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ లీనియర్ కాంబినేషన్. దిస్ ద లీనియర్ కాంబినేషన్ రాసినాకనే అందులో ఉన్న టర్మ్స్ అనేవి జీరోస్ వస్తేనే దిస్ ఇస్ ద లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, రాకుంటే విచ్ ఇస్ నాట్ ఎన్ లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. దట్ ఇస్ ద డెఫినేషన్స్. ఆ డెఫినేషన్స్ ప్రాబ్లం చేసేటప్పుడు మాత్రం మనం లీనియర్ కాంబినేషన్ మ్యాక్సిమం యూజ్ చేయమండి. మ్యాక్సిమం ఇప్పటి వరకు వచ్చిన ఫార్ములాస్ అన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకొని, సో మ్యాట్రిక్స్ ఫామ్లో ఏం చేస్తున్నాం? పీవోట్ కాలమ్స్ తీసుకొస్తున్నాం అండి. పీవోట్ కాలమ్ ఈజ్ పీవోట్ అంటే ఏంటి? PIVOT అండి పీవోట్ అంటే. సో పీవోట్ కాలం అంటే ఏంటి అని అంటే వీ హ్యావ్ టు రిటర్న్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫామ్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్కి తీసుకొస్తాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 0 1 0 0 0 1 ఈ ఫార్మేషన్ తీసుకొస్తాం. దాన్నే పీవోట్ కాలమ్స్ అంటామండి. సో ఎప్పటి వరకైనా కానీ మా ఐడెంటిటీ ఫామ్ అయింది అనుకోండి, అంటే పీవోట్స్ ఫామ్ అయినాయి. పీవోట్స్ మీన్స్ 1 0 0 0 0 1 0 0 0 1 పీవోట్స్ ఫామ్ అయినాయి అనుకోండి, విచ్ ఈజ్ అన్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంటుంది. ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి డిఫరెన్స్ వస్తుంది. బాగుంటే డెఫినేషన్ మాత్రం ఇట్స్ ఈక్వల్స్ టు 0 is a linearly independent, which is not equals to 0 is a linearly dependent. And then another definition is basis. Basis is nothing but a HBA subspace of vector. It has to satisfy two conditions. First one is linearly independent. అది linearly independent set అయి ఉండాలి, లేదా subspace spanned by a B. అంటే H equals to span అయి ఉండాలి. H equals to span అనే కండిషన్ అయినా సాటిస్ఫై చేసి ఉండాలి, అండ్ విచ్ ఈజ్ అన్ లీనియర్లీ ఇండిపెండెంట్ కండిషన్ అయినా సాటిస్ఫై ఉండాలి. దీస్ 2 conditions are satisfied, which is known as a basis. Let H be a subspace of a vector space V, an index set of vectors, then which have to return it have to satisfy which is a linearly independent and H equals to span V1 V2 and so on VP. These 2 conditions satisfied, which is known as a basis. Basis also in this problems model we have to return pivot columns. ఏ ప్రాబ్లం అయినా ఇన్ దిస్ సెక్షన్ మనం నల్ స్పేస్ కాలమ్ స్పేస్ చేసినాం కానీ, నల్ స్పేస్ కాలమ్ స్పేస్ ప్రాబ్లమ్స్ అయినా కానీ అండ్ ద బేసిస్ ప్రాబ్లమ్స్కి వచ్చినా కానీ వీ హ్యావ్ టు రిటర్న్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ పీవోట్ కాలమ్ పొజిషన్. పీవోట్ కాలమ్ పొజిషన్ తీసుకొస్తేనే అది బేసిస్ అవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. బట్ ద definition of basis is linearly independent and H equals to span. Conditions satisfy చేయాలి. H equals to span is nothing but a linear combination of some elements, and scalar vector which is known as a linear combination. Okay, in this linear combination problems ఒక థీరం ఉందండి, linearly dependent మీద వన్ ఇంపార్టెంట్ థీరం. ఆ థీరం చూసి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. V1 V2 VP of 2 or more vectors with V not equals to 0 is a linearly dependent. అక్కడ ఏం మెన్షన్ చేస్తుందండి? లీనియర్లీ డిపెండెంట్ if and only if అంటే we have to prove necessary and sufficient condition if some Vj is a linear combination of proceeding vector అంట.
లీనియర్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుంది? విజే అనేది క్లారిటీగా వినండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ విజే అనేది ఒక లీనియర్ కాంబినేషన్ ఆఫ్ సమ్ ప్రొసీడింగ్ వెక్టార్స్. ఇగో ఇక్కడ కొన్ని వెక్టార్స్ వచ్చినాయి, వాటి యొక్క లీనియర్ కాంబినేషన్లో ఉండాలంట. ఈ విజే ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ సమ్ ప్రొసీడింగ్ వెక్టార్స్. అంటే విజే ఈక్వల్స్ టు లీనియర్ కాంబినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ C1 అండి. ఆ ప్రొసీడింగ్ వెక్టార్స్ ఏమున్నాయి మనకి? C1 V1 కావాలి, C2 V2 కావాలి, అప్ టు సో ఆన్. ఎక్కడి వరకు ఉన్నాయి? ఓన్లీ Vj-1 వరకు ఉన్నాయి కాబట్టి Cj-1 Vj-1 అంట. అంటే Vj ఈక్వల్స్ టు ఈ కండిషన్ అండి, కానీ మనకు వర్డ్స్లో ఇచ్చిండు, దాన్ని క్లారిటీగా మెన్షన్ చేసి అలా అయితే ప్రొసీడింగ్ వెక్టార్స్ అని మెన్షన్ చేసిన. అంటే ఏంటి? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటే వీ హ్యావ్ టు ప్రూవింగ్ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేస్తున్నాం, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ విచ్ ఈజ్ ఎ లీనియర్లీ డిపెండెంట్. సో లీనియర్లీ డిపెండెంట్ అంటే ఏంటండి? విచ్ ఈజ్ స్కేలార్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. దట్స్ వై విచ్ ఈజ్ నోన్ యాజ్ అ లీనియర్లీ డిపెండెంట్. విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 స్కేలార్స్ ఆర్ dependent, which is equals to 0, which is known as a linearly independent set. ఓకే, ఇచ్చిన కండిషన్స్ ఏంటో రాసారు ఇక్కడ చూడండి. గివెన్ దట్ V1 V2 VP be a vector space అన్న. నౌ we have to proving the linearly dependent if and only if Vj is a linear combination. అంటే Vj అనేది ఎలా మెన్షన్ చేస్తుండు అంటే Vj ఈక్వల్స్ టు లీనియర్ కాంబినేషన్ అంటే స్కేలార్ వెక్టర్, ప్రొసీడింగ్ వెక్టర్. దేనితోటి ఉండాలి లీనియర్ కాంబినేషన్ అంటే ఇక్కడ ప్రొసీడింగ్ వెక్టర్స్ అంటే V1 V2 తోటే ఉండాలి అని మెన్షన్ చేస్తుండండి. ఓకే, దిస్ ఈజ్ ద మనం ప్రూవ్ చేయాల్సింది. నెసెసరీ కండిషన్ తీసుకుంటున్నాం. లెటస్ కన్సిడర్ V1 V2 VP ఈజ్ అ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అన్నా, లీనియర్లీ డిపెండెంట్ అన్నా ఇండిపెండెంట్ అన్నా. ఫస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ లీనియర్ కాంబినేషన్. సో దిస్ ఈజ్ ద లీనియర్ కాంబినేషన్. చూడండి ఒకసారి, C1 V1 ప్లస్ C2 V2 ప్లస్ సో ఆన్ CP VP ఈక్వల్స్ టు 0. లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటి? వన్ స్కేలార్ వన్ వెక్టర్, వన్ స్కేలార్ వన్ వెక్టర్ యొక్క ఎడిషన్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ అ లీనియర్ కాంబినేషన్. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? Vj ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ప్రొసీడింగ్ వెక్టర్స్ రావాలి. ఓకే, నౌ లెట్ J గ్రేటర్ దెన్ 1 అని, J ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 అనుకుంటున్నాం. లెట్ ఓన్లీ J గ్రేటర్ దెన్ 1 అండి. J గ్రేటర్ దెన్ 1 అంటే 1 కంటే ఎక్కువ అంటే 1 కాదు, నాట్ ఈక్వల్స్ టు 1. అయితే J గ్రేటర్ దెన్ 1 అంటే 1 కంటే ఎక్కువనే కదా. 1 కంటే ఎక్కువ అంటే 1 కాదన్నట్టే కదా. 1 కన్నా ఎక్కువ అంటే 2 3 అబోవ్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే నేను 1 అని తీసుకోగలుగుతా, పాసిబుల్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ అంటే ఈ కాస్ట్ కూడా ఉంది, కానీ గ్రేటర్ దెన్ 1 అంటే 1 కంటే ఎక్కువనే అంటే J నాట్ ఈక్వల్స్ టు 1 అన్నట్టు. అంటే అది కండిషన్ పాసిబుల్ అవుతుంది. సో దానికి ఇఫ్ పాసిబుల్ నాట్ ఈక్వల్స్ టు కండిషన్ యూజ్ చేసిన. క్లారిటీగా వినండి. నేను ఏం చేస్తున్నా అంటే J గ్రేటర్ దెన్ 1 అని చూసుకుంటున్నా. J గ్రేటర్ దెన్ 1 అంటే 1 కంటే ఎక్కువ. గ్రేటర్ దెన్ 1 అంటే ఏంటండి? 1 కంటే ఎక్కువ. 1 కంటే ఎక్కువ అంటే ఏంటి? 2 నుంచే కదా స్టార్ట్ మనకి. ఒకవేళ నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ అన్నాను అనుకోండి, 1 కూడా ఉంటుంది అందులో, కానీ ఓన్లీ గ్రేటర్ దెన్ అన్నా కాబట్టి ఇట్స్ గోస్ టు 2 3 4 అంటే J ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 అన్నట్టే కదా. 1 కాదు అని చెప్తున్నాం కదా, 2 నుంచి అని చెప్తున్నాం కదా. ఓకే, దీస్ ఆర్ ద పాసిబుల్ కండిషన్. దిస్ ఇస్ ఓన్లీ రియల్ కండిషన్. అయితే నేనేం చేసుకుంటున్నా? రాంగ్ కండిషన్ తీసుకుంటున్నా. అంటే ఇఫ్ పాసిబుల్ J ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నా అండి. J ఈక్వల్స్ టు 1 అని తీసుకొని జస్ట్ లీనియర్ కాంబినేషన్ రాస్తున్నా. లీనియర్ కాంబినేషన్ ఏముంది? C1 V1 C2 V2 అప్ టు సో ఆన్ CP VP ఉందిగా. ఇందులో ఓన్లీ 1 కండిషన్ అంటే ఏం తీసుకున్నా చూజ్ చేసుకోండి ఒకసారి. C1 V1 ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. ఇక్కడ J గ్రేటర్ దెన్ 1 CJ V1 నాట్ ఈక్వల్స్ టు 0నే కదా. ఎందుకు? అక్కడ లీనియర్లీ డిపెండెంట్ కాబట్టి. V1 నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చిందంటే ఏదైనా ఒక టర్మ్ అయితే 0. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 ఈక్వల్స్ టు 0 ఉందండి. 3 నాట్ ఈక్వల్స్ టు 0 అంటున్నా అంటే 2 ఈక్వల్స్ టు 0 కావాలి. ఎందుకంటే 2 టర్మ్స్లో ఏదన్నా ఒకటి 0 కావాలని 0 అని మెన్షన్ చేస్తున్నాం. అంటే 3 నాట్ ఈక్వల్స్ టు 0 అంటున్నాం అంటే 2 ఈక్వల్స్ టు 0 అంటే C1 ఈక్వల్స్ టు 0 వచ్చింది. C1 ఈక్వల్స్ టు 0 వచ్చిందంటే అది C1 అనేది ఏంటండి? స్కేలార్ వెక్టర్ అంటే స్కేలార్ అనేది 0 వచ్చింది. స్కేలార్ అనేది 0 వచ్చిందంటే ఇట్ ఈజ్ ఏ లీనియర్లీ డిపెండెంట్. బట్ అవర్ అజంప్షన్ J ఈక్వల్స్ టు 1 ఈజ్, మనకి కావాల్సింది ఏంటండి? మనం ఏం తీసుకున్నాం ఒకసారి క్లారిటీగా వినండి. C1 ఈజ్ ఏ స్కేలర్ బట్ ఇట్ ఈజ్ ఏ లీనియర్లీ డిపెండెంటే, కానీ మనం రాంగ్ పొజిషన్లో తీసుకున్నాం. ఈక్వల్స్ టు 1 పొజిషన్లో తీసుకున్నాం. అంటే అవర్ అజంప్షన్ J ఈక్వల్స్ టు 1 ఈజ్ రాంగ్.
మనం తీసుకుంది ఏంటండి డిపెండెంట్, కానీ ఇక్కడ వచ్చింది ఏంది C1 ఈక్వల్స్ టు 0. 0 అంటే ఒక స్కేలార్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. స్కేలార్ ఈక్వల్స్ టు 0 దేంట్లో వస్తాయి? ఓన్లీ ఇండిపెండెంట్లోనే వస్తాయండి. క్లారిటీగా చూసుకోండి. ఇండిపెండెంట్ అంటే జీరోస్, డిపెండెంట్ అంటే నాట్ ఈక్వల్స్ టు జీరోస్. ఇండిపెండెంట్ అంటే జీరోస్, డిపెండెంట్ అంటే నాట్ ఈక్వల్స్ టు 0. మనకు వచ్చింది ఏంటిది? ఈక్వల్స్ టు 0. మనం తీసుకున్న క్వశ్చన్ ఏంటిది? డిపెండెంట్. సో అవర్ ఎజంప్షన్ J ఈక్వల్స్ టు 1 ఈజ్ రాంగ్. అంటే J గ్రేటర్ దెన్ 1 పాసిబుల్ అవుతుంది. J గ్రేటర్ దెన్ 1 పాసిబుల్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇచ్చిన లీనియర్ కాంబినేషన్ని సింప్లిఫై చేసి రాస్తున్నా. చూడండి, C1 V1 C2 అండ్ అప్ టు సో ఆన్ CJ VJ ఈక్వల్స్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి ఏం చేస్తున్నా అంటే CJ VJ అని కామన్ తీసి మిగతా అన్ని అటు పంపించేసిన. -C1 V1 -C2 V2. CJ VJ కన్నా ముందు ఏం ఎలిమెంట్స్ ఉంటాయండి? CJ -1 VJ -1 కదా. ఓకే, మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? VJ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ప్రొసీడింగ్ వెక్టర్స్. అంటే VJ ఒకటే కావాలి, తర్వాత ఏముండాలి? లీనియర్ కాంబినేషన్ ఉండాలి. దట్స్ వై VJని ఉంచుకుంటున్నాం, CJని అటు సైడ్ పంపించేసినాం. అంటే -C1/VJ అయింది, -C2/CJ అయింది, CJ -1/CJ అయింది. చూసుకోండి ఒక్కసారి. ఈ టోటల్ టర్మ్స్ C-1/CJ 1 స్కేలార్ ఇంటూ వెక్టర్, స్కేలార్ ఇంటూ వెక్టర్. ఇంత ప్రొసీడింగ్ వెక్టర్స్ ఏమేమి ఉన్నాయండి? అబ్జర్వ్ చేసుకోండి. V1 V2 VJ -1 VJ -1 అవే ప్రొసీడింగ్ వెక్టర్స్ ఉన్నాయా? ప్రొసీడింగ్ వెక్టర్స్ తోటే ఉండాలి VJ అనే ఎలిమెంట్. క్లారిటీగా చూడండి, ప్రొసీడింగ్ వెక్టర్ తోటే ఉండాలి PJ అని ఉంది కదండి. మనం ఏం తీసుకున్నాం, మనకేం ప్రూవ్ అయింది అది అబ్జర్వ్ చేసుకోండి. డిపెండెంట్ అని తీసుకున్నాం, డిపెండెంట్ అని తీసుకొని ఒక కండిషన్ తీసుకొని అజంప్షన్ రాంగ్ అంటున్నాం. అజంప్షన్ రాంగ్ అనుకొని రాంగ్ అన్నాం కాబట్టి డిపెండెంట్ అని ప్రూవ్ చేసినాకనే మనం ఆ డెఫినేషన్ ప్రూవ్ తీసుకోవాలి కాండి. డిపెండెంట్ అని తెలిసినాకనే ఈ కండిషన్ యూజ్ చేస్తున్నాం. కండిషన్ యూజ్ చేస్తూ VJని అటు సైడ్ పంపించేస్తే లీనియర్ కాంబినేషన్ వచ్చింది, ఆఫ్ ప్రొసీడింగ్ వెక్టర్స్ వచ్చిందండి. అండ్ దెన్ కంటిన్యూషన్లోనే సఫిషియంట్ కండిషన్ ఏంది? రైట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేసుకుంటాం. VJ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ప్రొసీడింగ్ వెక్టర్స్ అని తీసుకొని ఏం ప్రూవ్ చేస్తున్నాం? V1 V2 VP ఈజ్ ఏ లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. సో లీనియర్లీ డిపెండెంట్ అంటే ఏంటిది? స్కేలార్స్ అనేవి నాట్ ఈక్వల్స్ టు 0 రావాలి. ఏముండదు, VJ అంటే ఇదే కాండి, ఇంతకుముందు వచ్చిందండి. కంటిన్యూస్గా రాసుకోండి. లీనియర్ కాంబినేషన్ సేమ్ అక్కడ ఉన్నదే రాస్తున్నాం. చూసుకోండి ఒకసారి. ఈక్వల్స్ టు VJ ఎలిమెంట్ని అటు సైడ్ తీసుకెళ్ళిన -VJ అయింది. -VJని ఏం రాస్తారు చూడండి ఒక్కసారి, -1 ఇంటూ VJ. ఓకే కదా, -VJని -1 ఇంటూ VJ అని రాసుకోవచ్చు కానీ ప్లస్ ముందట పెట్టేసి. ఓకే, ఇదేంటిది? మొత్తం స్కేలార్. ఇక్కడ ఏంటిది? స్కేలార్. ఇది కూడా స్కేలార్. స్కేలార్ ఇంటూ వెక్టర్, స్కేలార్ ఇంటూ వెక్టర్. ఏంటది? లీనియర్ కాంబినేషనే కదా. ఓకే, ఇవి C1 C2 కాబట్టి అవి జీరోస్ అవుతున్నాయో కావట్లేదో చెప్పలేం, కానీ -1 ఉంది కదా, ఖచ్చితంగా అది నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పగలుగుతున్నాం. కానీ ఈ C1 C2 మాత్రం మనకు తెలియదండి, అది జీరోస్ అవుతాయా కావా అనేది తెలియదు. కానీ -1 అనేది క్లారిటీగా ఉంది కదా మనకి. సో -1 అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఏదన్నా ఒక టర్మ్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కదా. సో నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చిందంటే విచ్ ఈజ్ ఏ linearly dependent. Thus one scalar is not 0, then which is known as a linearly dependent. Linearly independent to linearly dependent అది అబ్జర్వ్ చేయండి. ఇండిపెండెంట్ అంటేనేమో జీరోస్ రావాలి, డిపెండెంట్ అంటేనేమో నాట్ ఈక్వల్స్ టు జీరోస్ రావాలి. ఇంపార్టెంట్ థీరం అండి. ఇండిపెండెంట్ అంటుండు, డిపెండెంట్ అంటుండు, లీనియర్లీ డిపెండెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సమ్ VJ ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ప్రొసీడింగ్ వెక్టర్స్ అన్నాడు మనకి. సో ప్రొసీడింగ్ వెక్టర్స్ అంటే ఈ టర్మ్స్ తోటే లీనియర్ కాంబినేషన్ ఉండాలి, ఓన్లీ దీస్ టర్మ్స్ తోటి. సో ఈ టర్మ్స్ తోటి లీనియర్ కాంబినేషన్ వచ్చింది. V1 V2 VJ -1. స్కేలార్స్ మనకు అవసరం లేదు, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా మీకు, అంతకుముందు టర్మ్స్లో కూడా ఉందండి. స్కేలార్ అనేది మనకి ఏమున్నా సంబంధం లేదు, బట్ వెక్టార్స్ మాత్రం మనకి ఏమైతే క్వశ్చన్ అడుగుతుందో అందులో ఉన్న వెక్టార్స్ మాత్రం అండి. స్కేలార్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ రియల్ నెంబర్స్ అండి. అప్ టు సో ఆన్ ఇన్ఫినైట్ నెంబర్స్ ఉంటాయి. అవి ఏమున్నా 1 2 3 అయినా ఉండొచ్చు, ఏబిసిలు అయినా, లెటర్స్ అయినా, ఏవైనా ఉండొచ్చు. బట్ స్కేలార్స్ తోటి మనకు అవసరం లేదు, వెక్టర్స్ ఉంటే చాలు. ఆ వెక్టర్స్ అయినా మళ్ళీ ఏ ఫార్మేషన్ ఉండాలి? స్కేలార్ వెక్టర్ ఫార్మేషన్లో అండర్ ఎడిషన్ తోటే ఉండాలి, అంటే లీనియర్ కాంబినేషన్ ఫామ్లోనే ఉంటేనే పాసిబుల్ అవుతుంది. దిస్ ఇస్ ద థీరం. మనకి ఈ థీరం తర్వాత ప్రాబ్లం చూద్దాం. లీనియర్లీ ఇండిపెండెంట్ మీద, డిపెండెంట్ మీద. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ బేసెస్ అవుతున్నాయా లేదా చెప్పమంటుండు. ఫస్ట్ అయితే మనం
లీనియర్లీ ఇండిపెండెంట్ క్వశ్చన్ చేద్దాం. బేసిస్ మోడల్ తర్వాత చూద్దాం, ఎందుకంటే ఆ మోడల్ చెప్పలేదు కాబట్టి. విచ్ వన్స్ అండ్ ఆల్సో డిటర్మైన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందా లేదా అది చెక్ చేయమంటుండ. ఓకే, సెట్స్ ఇచ్చింది చూడండి ఒకసారి. దీస్ 3 ఆర్ ఈ 4 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ సెట్ రాస్తున్నా. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. కంప్లీట్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో రాసిండు, ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చినాం. అన్నీ ఏమొచ్చినాయండి మనకి, పివోట్ పొజిషన్స్కి వచ్చినాయి. చూసుకోండి ఒకసారి. పివోట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పివోట్ పొజిషన్స్. ఇక్కడ రాసాను, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏ మ్యాట్రిక్స్ ఏ హ్యాస్ పివోట్ పొజిషన్స్. పివోట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. ఓకే, ఇప్పటి నుంచి ఐడెంటిటీ అనకుండా మనకి ఈ వెక్టార్ స్పేస్లో ఏంటి అంటే పివోట్ పొజిషన్స్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ ఫామ్కి వచ్చింది అనుకోండి, విచ్ ఈజ్ నోన్ యాజ్ అ పివోట్ పొజిషన్ అని మెన్షన్ చేస్తున్నాం. ఇట్స్ పర్టికులర్గా నేమ్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ వీ హ్యావ్ టు కాలింగ్ దట్ పివోట్ పొజిషన్స్. ఏ క్వశ్చన్ అయినా పివోట్ పొజిషన్ ఫార్మేషన్కి తీసుకురావాలి. ఇప్పుడు అప్ టు స్టార్టింగ్ నల్ స్పేస్, కాలమ్ స్పేస్, సబ్ స్పేస్ అయినా కానీ పివోట్ ప్రాసెస్ అయ్యండి. నెక్స్ట్ వచ్చే మీ బేసిస్ మోడల్ కూడా పివోట్ ప్రాసెస్ ఏ ఉంటుంది. నవ్ ఏ ఈక్వల్స్ టు ఏం చేసింది చూడండి, ఆల్రెడీ ఫస్ట్ పివోట్లోనే ఉందండి. ఫస్ట్ కాలం అనేది ఇక్కడ ఉండే ఫస్ట్ కాలం అనేది పివోట్లోనే ఉంది. సెకండ్ కాలం ఏముంది, 0 1 0 ఉండాలి. యాక్చువల్గా అయితే 1 ఉంది కాబట్టి అంటే R1 రోని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఏం చేసిండు, R1 మైనస్ R2 చేసుకున్నాం. అంతేగాండి, అంటే ఏదైనా ఒక సింగిల్ టర్మ్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ 2 టర్మ్స్ అనేవి 2 రోస్ అనేవి 2 రోస్ ఎట్ ఏ టైం చేసినాం అనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ 1 రోని యూజ్ చేయాలి. 1 రో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం R2 రోని చేస్తున్నాం, R3 రోని చేస్తున్నా అండి. ఈ రెండింటికి ఓన్లీ R1 రోనే యూజ్ చేయాలి. R2కి R3 యూజ్ చేస్తా, R3కి R2 యూజ్ చేస్తా అని కాదండి. రెండింటికి ఒకటే R1 రోనే యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నౌ చెక్ చేసుకోండి. R1 మైనస్ R2 అంటే 1 మైనస్ 0 1, 1 మైనస్ 1 0 అయింది, 1 మైనస్ 1 0 అయిపోయింది. 1 0 0 0 1 0. ఓకే, ఈ 2 పివోట్స్కి వచ్చేసినాయి. నెక్స్ట్ 0 1 1 ఉందండి. మనకు కావాల్సింది 0 0 1. R2 రోని చేస్తున్నాం 0 0 1 కాబట్టి, అంటే ఈ ప్లేస్ 0 కావాలి. సో 0 0 1 కాబట్టి R2 రోని చేస్తున్నాం. వీ హ్యావ్ టు యూజింగ్ R3. మనకి ఏది పాసిబుల్ అవుతుంది, R3 ఒకటే పాసిబుల్ అవుతుందండి 0 కావాలంటే. R2 మైనస్ R3 చేసినాం. 0 0 1. The matrix A has 3 pivot position form an invertible matrix theorem. యాక్చువల్గా ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం మీకు లేదండి, కానీ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం నుంచి విచ్ ఈజ్ ఏ బేసిస్. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం ఫస్ట్ అండి. లీనియర్లీ ఇండిపెండెంట్ అయినాక బేసిస్ అవుతుంది. లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది అనుకోండి, దాన్ని ఆటోమేటికల్లీ బేసిస్ అవుతుంది. సో కాబట్టి డైరెక్ట్ బేసిస్ అని రాసేసారు ఇక్కడ మనకి. అందర్ క్వశ్చన్ కూడా గివెన్ సెట్ ఆఫ్ వెక్టర్స్ రాసిండు. జస్ట్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో ప్రాబ్లం చూద్దాం. సింప్లిఫై చేసుకుంటూ వచ్చింది చూడండి ఒకసారి. R2 tends to R2 plus R1 చేసినాం. R3 tends to 2R3 minus R1. ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. R2 రోన్ చేసినాం, R3 రోన్ చేసినాం. రెండింటిని ఏది యూజ్ చేసినామండి, R1 రోనే యూజ్ చేసినాం. చూసుకోండి ఒకసారి. R2 రోన్ చేసినాం, R3 రోన్ చేసినాం. 2 చేసినప్పుడు కంపల్సరీ R1ని, R2 చేసినాం, R3 రోన్ చేసినాం. ఇప్పుడు R2 చేసినప్పుడు ఫస్ట్ R2 రాస్తాం, నెక్స్ట్ R1 రాస్తాం. R3 చేసినప్పుడు ఫస్ట్ R3 రాస్తాం, ఏదైతే యూజ్ చేసినామో దాన్ని. ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ R2 రోన్ చేస్తున్నాండి. R2 tends to అని రాస్తా, R2 రాస్తా. R2కి ఏమైనా మల్టిప్లై చేయాలంటే మల్టిప్లై చేస్తా. సబ్ట్రాక్షన్. నువ్వు దేన్ని యూజ్ చేస్తున్నావు, R1 యూజ్ చేస్తామో R2ని యూజ్ చేస్తున్నాం. ఇవి మీరు బట్టినట్టు రాస్తురండి. మీరు అంతకుముందు వాళ్ళు బట్టినట్టు రాస్తారు కాబట్టి చెప్తున్నా. R2 రోన్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ కూడా R2నే రావాలి. తర్వాత నువ్వు ఏది యూజ్ చేస్తే అది, R1 యూజ్ చేస్తే R1, R3 యూజ్ చేస్తే R3. నెక్స్ట్ R3 రోన్ చేస్తున్నావు, ఇక్కడ కూడా R3నే ఉండాలి. బట్ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, R2 అప్లై చేస్తున్నామా, R1 అప్లై చేస్తున్నామా, ఏది అప్లై చేస్తే అది రాసుకుంటాం. ఇక్కడ కూడా 4 కానీ ఏదైనా మల్టిప్లై చేసుకుంటే మల్టిప్లై చేసుకొని అప్లై చేసినాం. R1 చేసినాం, సింప్లిఫై చేసినాం. నెక్స్ట్ R3 రోన్ చేసినాం చూడండి. 2R3 + 3R2 అంటే 2ని మల్టిప్లై చేసినాం దానికి. ఎందుకంటే 2 3 = 6 అవుతుంది, 3 2 = 6 అవుతుంది కాబట్టి 6 - 6 0 వస్తుంది. సింప్లిఫై చేసుకుంటూ వచ్చినాం. అన్ని వాల్యూస్ వచ్చేసరికి 3 పివోట్ పొజిషన్స్ వచ్చినాయి.
ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం నుంచి బేసిస్ అయింది. సేమ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి ఒకసారి. ద సెట్ కంటైన్స్ 0 వెక్టర్, సెట్ ఈజ్ నాట్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎందుకు ఇండిపెండెంట్ అంటే ఆల్రెడీ నాట్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ అండి, ఆల్ జీరోస్ ఉన్నాయి. సో విచ్ డస్ నాట్ ఫార్మ్స్ అండ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అంటున్నాం. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటుండండి మనకి. సో లీనియర్లీ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఎప్పుడంటే ఇప్పుడు చూద్దాం. మనకి ఇప్పటివరకు బేసిస్ వరకు రాసినాం కానీ. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అంటేనేమో ఇట్స్ వాల్యూస్ అన్నీ పీవోట్ పొజిషన్లో ఉంటే సరిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 వెక్టార్స్ ఉన్నాయి మనకి. అంటే మన క్వశ్చన్లో ఇక్కడ ఉంది చూడండి. క్వశ్చన్లో ఇలా 3 వెక్టార్స్ ఇచ్చింది అనుకోండి. 3 వెక్టార్స్ అంటే 3 పీవోట్ పొజిషన్స్ ఉన్నాయి. 2 వెక్టార్స్ ఉన్నాయనుకోండి 2 పీవోట్ పొజిషన్స్ ఉండాలి. 4 వెక్టార్స్ ఉన్నాయనుకోండి 4 పీవోట్ పొజిషన్స్ ఉండాలి. 3 వెక్టార్స్ ఉంటే 3 పీవోట్ పొజిషన్స్. ఇలా 4 వెక్టార్స్ ఇచ్చిండు. ఒకవేళ 4 వెక్టార్స్ 4 కాలమ్స్ ఇచ్చిండు అనుకోండి 4 పీవోట్ పాసిబుల్ అవుతుంది. 4 వెక్టార్స్ 3 కాలమ్స్ ఇచ్చిండు అనుకోండి పీవోట్ పొజిషన్స్ పాసిబుల్ కాదు కదా. సో దట్స్ వై డైరెక్ట్లీ విచ్ ఈజ్ నాట్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తుంది. డైరెక్ట్గా విచ్ ఈజ్ నాట్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ అని మెన్షన్ చేసింది చూడండి. Set is not a linearly independent. Why? It has to 0 vector is given. So which is not possible. Simplify చేస్తున్నాం. కానీ అది స్పాన్ అవుతుండొచ్చు కానీ బేసిస్ అవుతుండొచ్చు కదా మనకి. ఓన్లీ స్పాన్ మాత్రమే అవుతుంది. లీనియర్లీ ఇండిపెండెంట్ కానీ బేసిస్ కాదు కాబట్టి స్పాన్ ఒకటే రాసిండి ఇక్కడ, స్పాన్ అయింది. అండ్ ద క్వశ్చన్ చూడండి. గివెన్ సెట్ ఆఫ్ వెక్టార్స్ 2 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 2 పీవోట్ పొజిషన్స్ వస్తే సరిపోతుంది. మనకి ఎన్ని పీవోట్ పొజిషన్స్ వచ్చినాయండి? 2 పీవోట్ వచ్చినాయి. ద మ్యాట్రిక్స్ హ్యాస్ ఎ పీవోట్ ఇన్ ఈచ్ కాలం. గివెన్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. డస్ నాట్ స్పాన్ అంటండి. స్పాన్ కాదు అంటున్నాం. స్పాన్ అంటే ఏంటి అసలు? లీనియర్ కాంబినేషన్ కావాలి. అక్కడ 3 పీవోట్ పొజిషన్స్ ఉంటేనే లీనియర్ అవుతుంది. 2 పీవోట్ ఉంటే లీనియర్ ఎలా అవుతుందండి మనకి? సో అలా ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఒక్కొక్క ప్రాబ్లము లీనియర్లీ ఇండిపెండెంట్ మీద లీనియర్లీ డిపెండెంట్ సెట్. అనదర్ కూడా సేమ్ డిటర్మైన్ వెదర్ ద ఫాలోయింగ్ సెట్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్ అంటుండు. ఈ ప్రాబ్లం ఒకటి చూద్దాం. లెట్ v1 ఈక్వల్స్ టు v2 ఈక్వల్స్ టు v3 ఈక్వల్స్ టు ఇచ్చిండు మనకి. v1 v2 v3ని మెన్షన్ చేసినాం. చూసుకోండి ఒకసారి. మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినాం. సింప్లిఫై చేసుకుంటూ వచ్చి ఇట్ హ్యాస్ టు ఒకసారి చూడండి ఎన్ని పీవోట్ పొజిషన్స్ ఉన్నాయండి. ఎన్ని పీవోట్ పొజిషన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 పీవోట్ పొజిషన్స్. లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలంటే ఏం చెప్పినండి? ఎన్ని వెక్టార్స్ ఉంటే అన్ని పీవోట్ పొజిషన్స్ ఉండాలి. హియర్ 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3 పీవోట్ ఉండాలి. 3 కాకుండా ఎన్ని పీవోట్ వచ్చినాయి మనకు? ఓన్లీ 2నే పాసిబుల్ అయింది కాబట్టి విచ్ ఈజ్ నాట్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్. ఈ ప్రాబ్లంతో క్లారిటీ వచ్చింది కానీ లీనియర్లీ ఇండిపెండెంట్కి లీనియర్లీ డిపెండెంట్కి డిఫరెన్స్. లీనియర్లీ ఇండిపెండెంట్ ఎన్ని వెక్టార్స్ ఉంటే అన్ని పీవోట్స్ ఉండాలి. లీనియర్ ఇండిపెండెంట్ కాలేదంటే ఆటోమేటికల్ అది డిపెండెంట్ అండి. ఇండిపెండెంట్ ఒకటి చెక్ చేసుకున్నారనుకోండి, ఇండిపెండెంట్ కాలేదు అని అంటే దెన్ ఆటోమేటికల్లీ డిపెండెంట్. 3 పీవోట్ పొజిషన్స్ ఉన్నాయి, నాట్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్. సో విచ్ ఈజ్ ఏ లీనియర్లీ డిపెండెంట్. ఇలా మోడల్. ఓకే, నెక్స్ట్ బేసిస్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ వరకు అయితే మీరు ఇండిపెండెంట్ డిపెండెంట్ మ్యాట్రిక్స్ ఇస్తే ఎన్ని పీవోట్ పొజిషన్స్ వస్తున్నాయో, పీవోట్ పొజిషన్స్ వచ్చినాయి అనుకోండి, ఎన్ని వెక్టార్స్ ఇచ్చిండు అన్ని పీవోట్. మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసే చెప్పొచ్చు. 4 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉందండి. ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా 3 రోస్ ఇచ్చి 4 కాలమ్స్ ఇచ్చిండండి. మనకు ఐడెంటిటీ ఫామ్ కావాలంటే 4/4, 3/3, 2/2 అంటేనే పాసిబుల్ అవుతుంది కదా. డైరెక్ట్లీ వీ సే దట్ విచ్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. సో విచ్ ఈజ్ ద డిపెండెంట్. హియర్ 2 వెక్టార్స్ ఇచ్చిండు కానీ 2 వెక్టార్స్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఎందుకు పాసిబుల్ కావట్లేదు అని అంటే 0 0 అని మెన్షన్ చేసిండండి. 0 0 0 సెట్ మొత్తం 0 అయినప్పుడు పీవోట్ ఎలా పాసిబుల్ అవుతుంది మనకి? పీవోట్ పాసిబుల్ కాలేదు కాబట్టి విచ్ ఈజ్ నాట్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్, విచ్ ఈజ్ ఎ లీనియర్లీ డిపెండెంట్. ఓన్లీ లీనియర్లీ ఇండిపెండెంట్ డిపెండెంట్ అని చూడండి. తర్వాత నేను బేసిస్ చెప్తా. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఎన్ని పీవోట్ పొజిషన్స్ ఉన్నాయి, ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, అన్ని పీవోట్ పొజిషన్స్ రావాలి. ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి అన్ని పీవోట్ పొజిషన్స్. 4 వెక్టార్స్ ఉంటే 4 పీవోట్స్ రావాలి. 2 వెక్టార్స్ ఉంటే 2 పీవోట్స్ రావాలి. ఓకే, 2 వెక్టార్స్ ఉంటే 2 పీవోట్స్. లీనియర్లీ ఇండిపెండెంట్ కాలేదు డిపెండెంట్ అవుతుంది. ఇండిపెండెంట్ కాలేదనుకోండి డిపెండెంట్ అవుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ ద ఇండిపెండెంట్ డిపెండెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ బేసిస్ మీద చెప్తా.
నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.